సింపుల్ మన సూత్రం ఏంటి, వీటి వెనకాల రహస్యం ఏంటి, సూత్రం ఏంటి, వాస్తు మనం పాటించాల్సింది ఏంటి అది మనం ఇంపార్టెంట్ మనకి. అయితే మనకి ఏకశాల గృహం కడితే ఒక పెద్ద స్థలంలో ఒకటే గృహం కడితే ఏకశాల కడితే ఎక్కడ కట్టాలి నన్ను క్లియర్గా రూల్ ఇచ్చారు, నన్ను ఫలితాలు ఇచ్చారు కూడా. ఎక్కడ కడితే ఫలితం ఏంటి, అది ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు కూడా చెప్పారు. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఏకశాల కడితే ఒక స్థలంలో దక్షిణ వైపు కట్టాలి, దక్షిణ దిశలో కట్టాలి. మీకు పశ్చిమం తూర్పు ఉత్తరం ఖాళీ ఉండాలి, 3 దిశలు ఖాళీ ఉండాలి, దక్షిణం మాత్రం కట్టాలి. లేదా రెండో ఆప్షన్ కూడా ఇచ్చారు దాంట్లో, మీకు పశ్చిమంలో కూడా కట్టచ్చు. ముందు దక్షిణే చెప్పారు ఫస్ట్ ఆప్షన్, తప్పితే రెండో ఆప్షన్ మీకు అక్కడ స్థల స్వరూపం బట్టి ఇంకో మీకు కుదరకపోయినట్టయితే వెస్ట్లో కూడా కట్టచ్చు అని చెప్పారు ఏకశాల గృహాన్ని. అంటే మీకు వెస్ట్లో ఏకశాల గృహం కడితే ఆ స్థలంలో దక్షిణం ఉత్తరం తూర్పు కూడా ఖాళీ ఉంటాయి. కేవలం పశ్చిమంలోనే శాలాగృహం ఉంటుంది. శాలాగృహం అంటే మీకు 3 గదులు అట్లా ఉండేవి పూర్వ రోజుల్లో, 5 గదులు 3 గదులు 2 గదులతో అలా సైజుని బట్టి. అలా సింగిల్ హౌస్ ఏకశాల లేదా దండగృహం కడితే దక్షిణంలో కట్టాలి లేదా పశ్చిమంలో కట్టాలి అంతే. వేరే చోట ఒకవేళ ఉత్తరంలో కట్టినా తూర్పులో కట్టినా కూడా అశుభం అని చెప్పారు మనకి. అందులో ఎటువంటి సందేహం లేదు, ఫలితాలు కూడా ఇచ్చారు.